ఎవరు నా చైర్ మీద కూర్చున్నారు? న్యూ అడ్మిషనా? అందుకే ఈ పిల్లకి బుద్ధి చెప్పాలి. నా చైర్ మీదనే కూర్చుంటుందా, రియా రెడ్డి చైర్ పైన కూర్చుంటుందా? నేను పని చెప్తాను, పదండి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? రియా తిట్టిందా? అవును. ఆమె అంతే, ఏం పట్టించుకోక అందరితోటి అలానే చేస్తుంది. నీ పేరేంటి? నా పేరు సరస్వతి. నా పేరు పార్వతి. హాయ్ పార్వతి. హాయ్ సరస్వతి. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉందాం. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, ఓకేనా? ఓకే. నేను చెప్తాను. చెప్పు. అట్మాస్ఫియర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్సెట్రా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. టీచర్ ఎవరండి క్లాప్స్ కొట్టండి టీచర్. ఏ కొట్టమ్మా. ఈ సరస్వతి అండ్ పార్వతి పని చెప్తాను ఇప్పుడు. నీకోసం బుక్స్ తీసుకున్నాను, అలానే టిఫిన్ బాక్స్ కూడా కట్టేశాను. టిఫిన్ బాక్స్ లో ఏముంది మమ్మీ? పెరగన్నం. పెరగన్నమా? రోజు పెరగన్నమేనా మమ్మీ? ఇంకెన్ని రోజులు ఇలా బుక్స్ చేతులు పట్టుకొని వెళ్ళాలి? బ్యాగ్ ఎప్పుడు మమ్మీ తొందరగా చాకోస్ తీసుకురా, అలానే కొంచెం ఓట్స్ కూడా వేసి దాంట్లో. నో షుగర్ మమ్మీ. చిన్నలా ఇప్పిస్తానులే సర్సు. ఓకే అమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు నా దగ్గర షూస్ కూడా లేవు. ఈ స్లిప్పర్స్ వేసుకొని వెళ్తే టీచర్ ఏమంటుందో ఏంటో. మమ్మీకి ఇప్పుడు ఎలా అడగాలి? బాగా స్కూల్ వచ్చేసింది. హాయ్. ఓకే మమ్మీ వెళ్తాను, బాయ్. నా బిఎంవి ఉందా? రియా, ఈరోజు బిఎంవి లేదమ్మా, టాటా పంచ్ ఉంది, దాంట్లో వెళ్ళిపో. మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను రియా అనకు మమ్మీ. మై నేమ్ ఇస్ రియా రెడ్డి, యునో. అండ్ టాటానా? టాటా వద్దు మమ్మీ, నాకు బిఎంవి కావాలి. రియా రెడ్డి ప్లీజ్ అమ్మా, ఈ రోజు అడ్జస్ట్ చేసుకో. వెళ్ళు తొందరగా, అది కూడా వెళ్ళిపోతుంది మరి సర్వీసింగ్కి. వెళ్ళు. సరే మమ్మీ, రేపటి నుంచి బిఎంవి పంపి మరి. ఫస్ట్ డే మన క్లాస్లో, ఇప్పుడు నాకు ఫస్ట్ డే. ఇదేదో చైర్ బాగుంది. ఓ, ఇది బాగా ఇలా తిరుగుతుంది కూడా, దీని మీద కూర్చుంటాను. హే, ఏమైంది? రియా రెడ్డి చైర్ మీద కూర్చుంది. అయిపోయి పని. హాయ్. ఇదేంటి, ఎవరు నా చైర్ మీద కూర్చున్నారు? న్యూ అడ్మిషనా? అందుకే ఈ పిల్లకి బుద్ధి చెప్పాలి. నా చైర్ మీదనే కూర్చుంటుందా, రియా రెడ్డి చైర్ పైన కూర్చుంటుందా? నేను పని చెప్తాను, పదండి. హలో మిస్, ఏంటి నా చైర్ పైన కూర్చున్నావు? నీ పేరేంటి? నా పేరు రియా రెడ్డి. హాయ్ రియా రెడ్డి. నా పేరు సరస్వతి. సరస్వతియా? నీ పేరు సరస్వతియా? ఎంత ఓల్డ్ నేమ్ రా ఇమేది, సరస్వతి అంట. మిస్ సరస్వతి, నీకు తెలీదేమో, ఇది నా చైర్. నా చైర్ మీద కూర్చోడానికి అందరు భయపడతారు. నువ్వు ఇంకోసారి నుంచి కూర్చోవచ్చు. నీలాంటి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ఓకే రియా రెడ్డి, వెళ్ళు. అసలు ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్ ఎలా ఇచ్చారు ఈ స్కూల్లో? ఇదేంటి స్కూల్లో అందరు ఇలా ఉన్నారు? నాకు ఈ స్కూల్లో ఫ్రెండ్స్ అవుతారో అవ్వరు? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? రియా తిట్టిందా? అవును. ఆమె అంతే, ఏం పట్టించుకోక అందరితోటి అలానే చేస్తుంది. నీ పేరేంటి? నా పేరు సరస్వతి. నా పేరు పార్వతి. హాయ్ పార్వతి. హాయ్ సరస్వతి. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉందాం. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, ఓకేనా? ఓకే. ప్రిన్సిపల్ మేడం ఫీజు కట్టని వాళ్ళని బయట నుంచమన్నది.
అయ్యో నేను ఫీజు కట్టలేదే. ఏంటి నువ్వు ఫీజు కట్టలేదా? కట్టలేదు. బయటికి వెళ్ళు. ఫీజు కట్టలేదా? బాయ్ బాయ్. ఏ పదండి రా, క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాం, పిజ్జా బర్గర్ ఏదైనా, సరేనా? హ? నువ్వేంటి ఇంకా నించున్నావా? ఇక్కడే నించుందిరా. అందుకే టైంకి ఫీ కట్టేస్తే క్లాస్ లోపల ఉంటారు, నీలాగా బయట కాదు. పూర్ స్టూడెంట్. అయినా ఏ ఊరమ్మా మీది? హ? మాటలు రావా? నీకే అమ్మ అడిగేది, వినిపించట్లేదా? గోదావరి. గోదావరియా? ఊరు నుంచి వచ్చిందిరా. మాది చూడు హైదరాబాద్. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. సరస్వతి. ఎస్ ప్రిన్సిపల్ మేడం. ఏమైనా ఎందుకు బయట నించున్నావు? ప్రిన్సిపల్ మేడం అది స్కూల్ ఫీజు కట్టని వాళ్ళని బయట నించోమన్నారు, అందుకే నించున్నాను. ఓ అయ్యో, నాకు తెలియదమ్మా నువ్వు కూడా ఉన్నావని. మీ మమ్మీ చెప్పారు నెక్స్ట్ మంత్ కడతాను అని. సరే నువ్వు వెళ్ళు క్లాస్కి, ఇంకోసారి బయటికి రాకు, సరేనా? థ్యాంక్ యూ ప్రిన్సిపల్ మేడం. వెళ్ళమ్మా. ఏ ఏంటి ఈ బూర్ స్టూడెంట్ మళ్ళీ వచ్చేసిందా? షిట్, బాగుండే బయటనే ఉంటే పీస్ఫుల్ గా ఉండే క్లాస్ లో. ఈ క్వశ్చన్ ఎవరు చెప్తారా? వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? టీచర్ నేను చెప్తాను. చెప్పు. అట్మాస్ఫియర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్సెట్రా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. టీచర్ ఎవరండి క్లాప్స్ కొట్టండి టీచర్? ఏ కొట్టమ్మా. ఈ సరస్వతి అండ్ పార్వతి పని చెప్తాను ఇప్పుడు. ఎలాగైనా వీళ్ళని ఇద్దరిని ఇరికి ఇవ్వాలి. స్టాప్. ఈ చాప్టర్ అయిపోయిందా? హే అందరు సైలెంట్ గా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే టీచర్. టీచర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోన్ యూస్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తాను. ఇదేంటి పార్వతి, రియారెడ్డి దగ్గర ఫోన్ ఉందేంటి? స్కూల్లో అలో లేదు కదా? ఆమె రోజు తెస్తుంది ఫోన్. టీచర్కి తెలీదా? టీచర్ ఏమో తెలియదు. ఏ రియారెడ్డి, నువ్వేంటి ఫోన్ తెచ్చుకున్నావు? స్కూల్లో అలో లేదు కదా? నీకు తెలీదా సరస్వతి? స్ప్లిట్ స్టూడెంట్స్ దగ్గర ఫోన్ ఉంటుంది, వాళ్ళు స్కూల్కి కూడా తెస్తారు. మీ పూర్ స్టూడెంట్స్ తేరు. అయినా నీకు ఫోన్ ఉందా? బటన్స్ ఉన్న ఫోన్ ఉంది నా దగ్గర. ఏంటి డబ్బా ఫోనా? చూడు నా దగ్గర టచ్ ఫోన్ ఉంది, ఐఫోన్. చూపి. షట్ అప్, డోంట్ టచ్ మై ఫోన్. ఎంతలో ఉండాలో అంతలో ఉండు సరస్వతి. అందరూ సైలెంట్ గా ఉండండి. హే రేపు అందరం బండర్లోకి వెళ్తున్నాం. నేను రాపించుకోండి. 1000 రూపీస్ తేవాలి. 1000 రూపీస్ అమ్మా? నా పేరు రాసేసుకోండి. ఓకే. 1000 రూపీస్ రాసుకోండి టీచర్ పార్వతి. హే అమ్మా సరస్వతి, నువ్వు రావట్లేదా? నో టీచర్, నేను రావట్లేదు. ఎందుకు? ఎందుకంటే 1000 రూపీస్ నా దగ్గర లేవు టీచర్. సరే నెక్స్ట్ టైం రా అమ్మా. నీ దగ్గర 1000 రూపీస్ కూడా లేవా సరస్వతి? సైలెంట్ గా ఉండండి. హే అందరు ల్యాప్టాప్స్ తీయండి, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఏ సరస్వతి, చూసావా దుబాయ్ నుంచి మా డాడీ నా కోసం ఈ ల్యాప్టాప్ తెచ్చారు తెలుసా? చూడు ఎంత పెద్దగా ఉందో. నా దగ్గర ల్యాప్టాపే లేదే. నీ దగ్గర ల్యాప్టాప్ లేదా? టీచర్ సరస్వతి దగ్గర ల్యాప్టాపే లేదు, ఆమె ఎలా చేస్తుంది ప్రాజెక్ట్? సరస్వతి నా దగ్గర ఉంది, మనం ఇద్దరం చేసుకుందాం. థ్యాంక్ యూ పార్వతి. ఈ సరస్వతికి పార్వతి హెల్ప్ చేస్తుందా? ఈ పార్వతి పని చెప్తాను ఫస్ట్. చేసుకోండి, ఇంటికి వెళ్ళండి. ఓకే టీచర్. బాయ్ రియారెడ్డి. బాయ్. సరస్వతి లేకు ఏం కాదు. పార్ట్ 2 కోసం తొందరగా కమెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.